దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవసరమైనది ఒక్కటే అనే కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఏంటది? దేవుని యొక్క వాక్యము చదవడం. ఈ సంవత్సరం మొదటి మాసం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడినందుకు దేవునికి నేను వందనాలు స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాను. అలాగే లేవియా కాండము కూడా 2 అధ్యాయములు తప్ప 3 గ్రంథములు, పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని 3 పుస్తకములు మనము ముగించగలిగి ఉన్నాం. ఈరోజు కూడా బైబిల్ చదువుకుందాం. ఈరోజు చదవవలసినటువంటి లేఖన భాగములు అనగా 1వ తారీఖున 2వ నెల 2025వ సంవత్సరం చదవవలసిన లేఖన భాగములు లేవియా కాండము 26వ అధ్యాయము, 27వ అధ్యాయము మరియు సంఖ్యాకాండము 1వ అధ్యాయము. లేవియా కాండము 26వ అధ్యాయంలో ఉన్న సారాంశము, విధేయత చూపిస్తే ఎలాంటి ఆశీర్వాదములు వస్తాయి, అవిధేయత చూపిస్తే ఎలాంటి శాపాలు వస్తాయో ఈ అధ్యాయంలో రాయబడి ఉన్నది. తర్వాత 27వ అధ్యాయంలో యెహోవా దేవునికి లేదా ఆయన పరిచర్య కొరకు, ఆయన మందిరము కొరకు, మందిర పరిచర్య కొరకు తేవలసినటువంటి మొక్కుబడులు, అర్పణలను గురించినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. తర్వాత సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో గోత్రముల ప్రకారము జనసంఖ్యలను ఏ రకంగా లెక్క వేశారు, వీరందరూ కలిసి ఎంతమంది అయ్యారు, ఎంతమంది నుంచి, ఎంత వయస్సు నుంచి వారిని లెక్క వేశారు. సో ఇవన్నీ కూడా సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో చదవగలుగుతూ ఉన్నాం. ఈరోజు తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. ఎందుకంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుని వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవలకు వెలుగునై ఉన్నది. ఇంత అద్భుతమైన వాక్యాన్ని మనం చదవకపోతే గనక మనం క్రైస్తవులమేనా అనిపిస్తుంది. కాబట్టి ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు కూడా బైబిల్ చదవండి, అలాగే ప్రార్థన కూడా చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.